इडली भी बनता है ना ऐसे? No, no, No. no. Put only. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే పుట్టు అంటారంట. దీన్ని మరి ఎలా మేకింగ్ చేస్తారు ఏంటి నేనైతే చూపిస్తాను మీకు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నాకైతే ఇడ్లీ పిండి లాగానే కనిపిస్తుంది, వీళ్ళైతే పుట్టు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎలా నానబెట్టాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. This much only. ఓకే, You can do like this. ఇంత తీసుకుంది. I will put this one here. ఓకే, And take that much water. ఓ చూడండి ఫ్రెండ్స్, Same like this. వాటర్ చూడండి. Put like this. సేమ్ ఎంత క్వాలిటీ తీసుకున్నారో అంతే వాటర్ కూడా దాంట్లో వేశారు. Add little bit salt also. We can just look after 10 minutes. It will be like this. ఓహో, ఒక 10 మినిట్స్ ఇలా నానబెట్టిన తర్వాతనైతే ఇలా అవుతుందన్నమాట, నానిపోతుంది. దీన్ని మళ్ళీ ఎలా చేస్తారో నేను మేకింగ్ అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నానబెట్టేటప్పుడు అయితే సాల్ట్ వేసేసుకోవాలని చెప్పింది. సాల్ట్ వేసేసుకొని జస్ట్ నానబెట్టడం అంతే, కడగడం ఏమి ఉండదు. ఈ విధంగానైతే నింపుతుందనమాట ఆ గిన్నె నిండా. ఆ గిన్నె అయితే ఏ మాల్లోనైనా దొరుకుతుందంట. ఫ్రెండ్స్, ఇది ఒకటే గిన్నె కాదు, ఇలాంటిది ఫుడ్ చేయడానికి కావాలంటే చాలా రకాల గిన్నెలు కూడా ఉన్నాయి అని చెప్తుంది తను. నాకైతే ఇది ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు తెలియదు, కానీ మంచిగా ఉంది ఫుడ్ అయితే. నేను కొంచెం తిని చూశాను, చాలా సాఫ్ట్గా ఇడ్లీ రవ ఎలా ఉంటుందో అదే టైప్ ఆఫ్లో అయితే నాకు అనిపించింది. కానీ ఏంటంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి మంచి లైట్ ఫుడ్ అనమాట. డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఆవిరితో కుకింగ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి చేసుకొని చూడండి ఫ్రెండ్స్. తినేవాళ్ళు ఎవరైనా తినవచ్చు. తమిళియన్స్, కేరళ వాళ్ళైతే ఎక్కువ శాతం వాళ్ళ ఫుడ్ ఇదే అన్నమాట. ఈ విధంగానైతే విజిల్ వచ్చే దగ్గర నుండి ఆవిరి ఉంది కదా, ఆవిరి అయితే ఆ గిన్నెలోకి వెళ్ళిపోయి ఈ విధంగానైతే ఉడికిపోయింది. చూశారు కదా, మంచిగా ఉడికిపోయింది మెత్తగా, చాలా బాగుంది. మనము నూకల అన్నం తింటే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి పాత్రలు అయితే చాలా రకాలుగా దొరుకుతాయంట, కాబట్టి ఒక్కసారి వండుకొని తినండి. ఏ కర్రీతోటైనా తినొచ్చు, పెరుగుతో కూడా తినొచ్చు. పెరుగుతోటైతే ఇంకా తాగేసేలానే ఉంది అనుకోండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.